శివ అంటే అర్థం స్వచ్ఛం పవిత్రం. లింగాకారానికి అంతులేని శక్తి కలదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలా ఎన్ని యుగాలు మారినా ప్రతి యుగంలోనూ శివుని గురించి ప్రతి పురాణంలో ఉంటుంది. మనం పూజించే దేవుళ్ళు కూడా పూజించుతూ ఉంటారు. సదాశివుడు జనన మరణాలకు అతీతుడు అంటారు. శివుడికి ఆది అంతం లేదు అని అంటారు. అంతా శివమయం అంటారు. కానీ కలియుగంలో సాధారణ మనిషి ఎవ్వరూ ఈ శివుణ్ణి చూసింది లేదు. తిలోదాలకు అధిపతి ఏనా. ఇప్పుడు మనం శివుడు జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. శివ పురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ స్వయంగా జరిగింది. శివుడికి తల్లి తండ్రి లేరు అని మనం అర్థం చేసుకోవాలి. పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి శివునికి కలదు అంటారు. శివుడికి మృత్యు భయం కూడా లేదు. అయితే విష్ణు జన్మ గురించి శివ పురాణంలో ఇలా ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు అని అంటారు. విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. ఈ కథలో బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ కథకు సంబంధించి విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం, పూర్తి యూనివర్స్ అంతా నీటిలో మునిగిపోయి ఉంది. అప్పుడు విష్ణుమూర్తి తప్ప ఇంకా ఎవ్వరు కూడా లేరు. విష్ణువు నీటి మీద తేలుతూ ఉన్నాడు. తర్వాత విష్ణు నాభి నుండి కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువు యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. వెంటనే శివుడు మాయమైనాడు. ఇది గమనించిన విష్ణువు బ్రహ్మకు దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశాడు. తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుడిని క్షమాపణ అడిగి నీవు పుత్రుడి రూపంలో నాకు జన్మించమని అని అడుగుతాడు. అప్పుడు శివుడు బ్రహ్మకు తదాస్తు అని అంటాడు. తర్వాత బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించే క్రమంలో ఒక పిల్లవాడు అవసరం వచ్చింది. అప్పుడు శివుని ఆశీర్వాదం బ్రహ్మకు గుర్తుకు వచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బ్రహ్మ బాలుడు ఏడుపు ఆపడానికి ఒకటి తర్వాత ఒకటి 108 పేర్లు పెట్టాడు. ఈ కథ గురించి శివపురాణంలో రాయడం జరిగింది. శివుడికి పెట్టిన పేర్లు కొన్ని తెలుసుకుందాం. రుద్ర, సర్వ, ఉగ్ర, మహాదేవ్. విష్ణు పురాణం ప్రకారం శివుని జన్మ గురించి మనం తెలుసుకుందాం. విష్ణు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అని ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే విష్ణు పురాణానికి శివ పురాణానికి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది. శ్రీ మహాదేవి పురాణం ప్రకారం బ్రహ్మ నారదుడితో ఇలా అన్నారు. దుర్గాదేవి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు పుట్టారు. ఆ దుర్గాదేవి మాకు తల్లి, కాల సదాశివుడు మాకు తండ్రి అని చెప్పారు. ఈ వీడియో వలన శివుడి జన్మ రహస్యం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.